వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులాలి హరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ అంటేనే చాలామంది వడియాలు కానీ ఇలా పాపడాలు కానీ చేసుకుంటూ ఉంటారు కదా. ఎండలు బాగా ఉంటాయి. ఈ ఎండాకాలంలో చేసుకొని సంవత్సరం మొత్తం యూజ్ చేసుకుంటాం కదా. నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం పాపడాలు అయితే రెడీ చేస్తున్నా. దానికోసం 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నా. ఇలా చిన్నవి కానీ పెద్దవి కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. వాటిని ఒకసారి ఇలా మంచిగా అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ అయితే ఇలానే పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా నాననివ్వాలి. ఒక 2 అవర్స్ తర్వాత చూడండి ఈ విధంగా అయితే నానినాయి కదా. చూడండి ఈ విధంగా నానిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీనిని మనం ఓవర్ నైట్ కానీ లేకపోతే ఒక 5 to 6 అవర్స్ కానీ మనం వేడి నీళ్ళు పోసుకొని వీటిని నాననివ్వాలన్నమాట. అందుకోసం మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, దానికోసం ఒక 6 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 గ్లాస్కి సగ్గుబియ్యానికి 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ అయితే ఇక్కడ మసులుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇందాక ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి. ఎందుకంటే అవి నానిన తర్వాత ఉబ్బుతాయి కదా. కొద్దిగా పెద్ద గిన్నెలోకి వేసుకుంటే మనం మంచిగా ఉంటుందన్నమాట. మొత్తం దీంట్లోకి వేసుకున్న తర్వాత మనం ఇందాక హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా స్టవ్ పైన, అది మంచిగా వేడిగా అయిన తర్వాత ఆ వాటర్ అయితే దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఈ విధంగా ఒకసారి కలిపి ఒక 5 to 6 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఇలా నాననివ్వాలి. చూడండి మార్నింగ్ లేచి చూస్తే ఈ విధంగా అయితే మొత్తం నాని ఉన్నాయన్నమాట. ఈ విధంగా నానిన తర్వాత దీనిని ఇలాగే అదే వాటర్ తోటి అలాగే దానితోటే మనం మిక్సీ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ కానీ ఏం కానీ యాడ్ చేయొద్దు అనమాట. ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవచ్చు అనమాట. నాకైతే ఇవే సరిపోయిన ఉన్నాయి. వీటితోటే మిక్సీ అయితే చేసుకున్నా. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ అయితే చేసుకున్నా. ఈ థిక్నెస్లో ఉండాలన్నమాట. ఏమైనా గట్టిగా వస్తే మీరు కొద్దిగా వేడి నీళ్ళు అయితే పోసుకోవచ్చు. అండ్ ఈ థిక్నెస్లో మనం పాపడాలు అయితే వేసుకుంటే అవి మంచి షేప్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం దీంట్లో ఇంకా కొద్దిగా టేస్ట్ ఎక్కువగా రావడం కోసం దీంట్లో కొద్దిగా ఒక 2-3 మిర్చిని అయితే ఇలా వేయించుకొని దీనిని మిక్సీ చేసుకొని దాంట్లో కలుపుకోవాలన్నమాట. కారం కారంగా బాగుంటాయి. అలాగే దీంట్లో మనం జీలకర్ర కూడా వేసుకుంటున్నాం. జీలకర్ర కూడా వేసుకోవడం వల్ల అది మనం తింటుంటే పంట కింద కూడా మంచిగా తగిలి బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఏదైనా పప్పు చారు చేసినప్పుడు కానీ టమాటో రసం చేసుకున్నప్పుడు కానీ మనం వీటిని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో మనం ఇందాక మిక్సీ వేసుకున్న ఎండుమిర్చి అండ్ 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నా. మీరు చూసి వేసుకోండి. ఎక్కువ సాల్ట్ వేసుకుంటే అంత మంచిగా అనిపించదు అనమాట తింటుంటే. ఈ విధంగా అయితే మొత్తం వేసి కలుపుకోవాలి. చూడండి ఎంత లుక్ కూడా చాలా బాగుంది కదా. ఇలా చూడడానికి బాగుంటేనే మనం తినడానికి కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాపడాలు అయితే వేసుకుందాం. ఇది క్లాత్ పైన కానీ ఇంకా వేరే షీట్ల పైన అయితే రాదనమాట. ఇలా మనం బట్టలు కొన్నప్పుడు వస్తాయి కదా వైట్ కవర్లు, అవి చాలా పలచగా ఉంటాయి. దాని మీద అయితే చాలా మంచిగా వస్తాయి అన్నమాట. విరిగిపోకుండా అండ్ అతుకపోకుండా. ఇంకా క్లాత్ పైన అయితే సరిగ్గా రాదు. మీరు కూడా ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇలాంటి పలుచని వైట్ కవర్ పైన వేసుకోండి. క్లాత్ పైన అయితే అస్సలు ట్రై చేయకండి, అస్సలు రాదనమాట. ఇలా ఒక మంచి షేప్ రావడం కోసం అయితే నేను ఇక్కడ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరు యూజ్ చేయకున్నా సరే. కానీ ఇక్కడ
ఒక మంచి షేప్‌లో రావడానికి కోసం అయితే నేను ఇక్కడ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తున్నా. చూడండి ఎంత చక్కగా వస్తాయో. మనం ఒక స్పూన్ అంతా తీసుకొని ఇలా వేసుకున్నామంటే అదే స్ప్రెడ్ అవుతుందనమాట. ఈ విధంగా మొత్తం అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయితే వేసుకున్నా నేను ఇక్కడ. నెక్స్ట్ ఈవినింగ్ వరకు చూస్తే అసలు మనకి పాపడాలే కనిపిస్తలేదు. కవర్లో కలిసిపోయినాయి అనమాట. మంచి ఎండ ఉంటే ఒక హాఫ్ డేలోనూ ఎండిపోతాయి అనమాట. నేను ఇక్కడ ఈవినింగ్ వరకు ఇలానే ఉంచిన. ఈవినింగ్ వరకు అయితే ఇలా మొత్తం అసలు కవర్కి మొత్తం కవర్లో కలిసిపోయినాయి అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూడండి మనం కవర్ని ఇలా కొద్దిగా ఇలా డౌన్ చేసామంటే అవి ఆటోమేటిక్గా అవే పైకి ఇలా వస్తాయన్నమాట. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏముండవు. చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు వాటిని. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న కప్పుతోటి మనం ఈ బేసన్ నిండా వచ్చినాయి అన్నమాట నాకు. ఇలా మొత్తం ఈ విధంగా చిన్నగా మన కవర్ని అయితే డౌన్గా ఇలా చూపించిన విధంగా చేసుకుంటే అది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంటాయి అన్నమాట.
టమాటో రసం కానీ పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు ఇవి ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ చేసుకోవడం అయితే. ఒక కప్పు సగ్గు బియ్యంతో నాకైతే బేసన్ అయితే వచ్చినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.